అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. నిన్న వేణుస్వామి గారి అర్ధాంగి శ్రీమతి వాణమ్మ ఒక వీడియో రిలీజ్ చేస్తూ టీవీ5 మూర్తి గారు వారిని 5 కోట్లకి డిమాండ్ చేశారని, ఒక వ్యక్తి ఫోన్ కాల్లో మాట్లాడే మాటలని ప్రజలకందరికీ వినిపించారు. ఈ విషయం ఎప్పుడో జరిగింది, 2-3 ఏళ్ల క్రితం జరిగింది. మరి ఇవాళ ఆమె ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే శుభమా అని ఓ జంట పెళ్లి చేసుకుంటే ఆ జంట 2-3 ఏళ్లలో విడిపోతారని వేణుస్వామి గారి నోటి దూలతో అడగని జాతకాన్ని ఎవరికో చెప్పదలుచుకున్నాడు. వారు వీరి క్లయింట్సా? వారి జాతకం ఎలా ఉంటుందని ఎవరిని అడిగారా? వీరికి ఎందుకు నోటి దూల? ఈయన అనేక రకాలైన నోటి దూల పనులు చేసుకుని ప్రజల్లో చులకనైపోతూనే ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సినిమా నటులు, సెలబ్రిటీసు పెళ్లిళ్ళు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, కొత్త పెళ్లిళ్ళు చేసుకోవడం, ఒక పెళ్లి ఉండగానే రెండో పెళ్లి కూడా చేసుకోవడం, 2-3 ఇంట్లో కాపురాలు చేయడం అనేది సెలబ్రిటీలకి అలవాటే. సెలబ్రిటీలు అయితే బయటపడతారు, కొందరికి సామాన్య వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేసినప్పుడు వారు ప్రజల్లో ఎప్పుడు చులకనవుతారంటే, వారు ప్రజల్లోకి వచ్చి మేం పత్తిత్తులు అని చెప్పుకుంటూ ఉంటే రాజకీయ పార్టీల అనుబంధాలు ఊరుకో, ఎత్తిపొడుస్తూనే ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం, నాగార్జున గారు కూడా మొదటి వివాహం విడాకులు తీసుకున్నదే. ఆయన అమల్ గారిని 2వ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా. నాగార్జున గారి పెద్ద కుమారుడు మొదటి వైఫ్కి పుట్టిన వాడు. అతను ఇదివరకు పెళ్లి చేసుకుని లీగల్గా విడాకులు తీసుకుని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేణుస్వామి గారికి నోటి దూల, కండ కావరం, పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా ఈయన వేషాలు వేస్తాడు. ఈ వేషాలు ఎదుటివాడికి ఎందుకు ఇంపుగా ఉండవంటే, ఇప్పటి సమాజం అనేక రకాలుగా విడిపోయింది. ఎలా విడిపోయిందంటే, ఒక్కోడు ఒక పార్టీ వాడు. నేను ఒక పార్టీ వాడినే. వేణుస్వామి ఏ పార్టీ అనేది వాడి నోటి దూల వల్ల ప్రజలకు నిర్ణయం చేశారు. ఇప్పటికీ వేణుస్వామి ఏ పార్టీ అని ఆయన చెప్పుకోలేదు, కానీ ఆయనకున్న నోటి దూల ద్వారా ప్రజలు నిర్ణయించారు ఏ పార్టీ వారు. ఈ విషయంలో మూర్తి గారిని కూడా నేను తప్పుపడతాను. మూర్తి గారు 24 గంటలు ఒక పార్టీని ద్వేషిస్తూ, ఒక పార్టీని విమర్శిస్తూనే ఉంటారు. తప్పులేదు, ఆయన చేసేది ఆయన ఉద్యోగం. ఆయన యజమాని ఏం చెప్తే చేస్తాడు, లేదా ఆయన సొంత తెలివితేటలు ఉపయోగిస్తాడు, ఫర్ విచ్ హీ వాజ్ బిన్ పెయిడ్. వేణుస్వామి గారికి పలానా పార్టీ గెలుస్తుందని ఎవడు చెప్పమన్నాడు? ఎవడన్నా డబ్బులు ఇచ్చాడా? నాకు అనుమానమే. ఇక్కడ నాకు వచ్చిన బాధ ఏంటంటే, వేణుస్వామి గారి వైఫ్ నిన్న బ్రాహ్మణ సమాజం హెల్ప్ చేయాలి, పోలీసు వారు హెల్ప్ చేయాలి, జర్నలిస్టులు హెల్ప్ చేయాలి, అడ్వకేట్లు హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. మీరు అడిగిన వాళ్ళందరూ ఖాళీగా కూర్చోలేదు. మీ ఆయన నోటి దూల భరించి లైన్ కట్టి మీకు హెల్ప్ చేస్తారు. అసలు బ్రాహ్మణులని ఈ వివాదంలోకి ఎందుకు లాగారు? బ్రాహ్మణుడు అనేవాడు, నేను బ్రాహ్మణ్ణే చెప్పాల్సి వస్తుంది, మనం లోకహితం కోరుకోవాలి, లోకం అంతా పచ్చగా ఉండాలని కోరుకోవాలి.
మీ ఆయన ఏమన్నాడు? పెళ్లి పెటాకులు అవుతుందంటాడు. ఇది ఒక బ్రాహ్మణుడుగా మీ ఆయన మాట్లాడాల్సిన మాటేనా? ఇంత దూల, నోటి దూల మీ ఆయనకు పెట్టుకుని మీరు ప్రజల్ని బెదిరిస్తున్నారు. మేము ఆత్మహత్య చేసుకుంటాం, ఇదే మా చివరి వీడియో అని. అసలు మీరు ఎవరిని హెల్ప్ అడగాలి? హెల్ప్ ఎవరిని అడగాలి? మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళని అడగాలి. వాళ్ళెవరో నేను చెప్తాను, వినండి. మీ అమ్మవారు, వేణుస్వామి అమ్మవారు, మీ బ్రదర్సు సిస్టర్సు, వేణుసారి బ్రదర్సు సిస్టర్సు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ క్లాస్మేట్సు, ఆయన క్లాస్మేట్సు, ఇవన్నీ అయిన తర్వాత మీ ఆయన క్లయింట్స్, మీ ఆయన కొన్ని వేల మందికి డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పుంటాడు. డబ్బులు తీసుకుని పూజలు పునస్కారాలు చేశారు. వారిలో బెనిఫిట్ పొందిన ప్రతి వాళ్ళని మీరు అడగండి హెల్ప్ చేయమని. బ్రాహ్మణ సమాజం ఎందుకు చేస్తుంది మీకు హెల్ప్? మీకు నోటి దోలు ఉందనా? మీ ఆయన నోటి దోలని కప్పిపుచ్చుకుంటూ నువ్వు వచ్చి వీడియోలు చేస్తావా? నిజంగా మూర్తి గారు మిమ్మల్ని డబ్బు అడుగుంటే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడారో వాళ్ళిద్దరినీ తీసుకుని మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయండి. ఇది ఎప్పుడో కంప్లైంట్ ఎప్పుడో చేశారని చెప్తున్నారు. మరి ఈ గత 2-3 నెలలుగా మూర్తి గారు తమ సహచరులతో, తమ మిత్రులతో ఫోన్లు చేయించిన ఏమైనా ఉంటే ఆ సాక్ష్యాలు కూడా తీసుకెళ్ళండి. అప్పుడు మీకు పోలీసు వారు సహాయం అందిస్తారు. ఎందుకంటే మీరు సమాజంలో వ్యక్తులు, మీరు కూడా ట్యాక్స్ పేయర్స్. అంతేగాని బ్రాహ్మణులందరూ రావాలి, ఎందుకు వస్తారమ్మా? ఇంకో విషయం నాకు తెలుసు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. TV5 మూర్తి గారు కూడా బ్రాహ్మణుడే అని తెలిసింది నాకు. అది ఎంతవరకు తెలియదు. మరి మీరు బ్రాహ్మణులై నుండి లోక హితాన్ని కోరుకోకుండా ఒక కుటుంబం నాశనం అయిపోతుందని మీ ఆయన నోటి దూల కండకవరతో చెప్తే బ్రాహ్మణమైన మనం అది సహించి మీకు హెల్ప్ చేయాలి. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ లోకహితాన్ని కోరుకుంటారు. మనం ఎంత పెద్ద ఎదిగినా కూడా ఇతర కులాల వాళ్ళు ఇచ్చే అర్ధణ రూపాయి తీసుకొని భోజనం చేసి వాళ్ళని దీవించాల్సిన అవసరం మనకుంది. మనం ఎంత పెద్దయినా, సమాజంలో 100,000 కోట్లు సంపాదించిన బ్రాహ్మణుడైనా కూడా ఇతర కులాల వారి దగ్గర నుంచి దక్షిణ స్వీకరించవలసిన అవసరం మనకుంది. అది స్వీకరించడంలో మొహమాట పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. దక్షిణ ఎంతైనా కూడా, పావల అర్ధన ఎంతైనా కూడా వారిని ఆశీర్వదించవలసిన అవసరం మనకుంది. మనకి ఇది దేవుడిచ్చిన వరం. మీ ఆయన చేసిందేంది? ఒక కాపురం కూలిపోతుందంటాడా? అన్నాడు. సారీ చెప్పండి, కూర్చోండి. అంతేగాని మీరు మీరు బ్రాహ్మణ సమాజానికి ఏదో చేసేసినట్టుగా బ్రాహ్మణులందరినీ హెల్ప్ కోసం అడుగుతున్నారు. నేను బ్రాహ్మణ్ణే. మీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉండాలని కోరుకుంటాను. నోటి దూల, కండ కావరము, అనవసర విషయాల్లో దూరడము. మీ ఆయన ఏ పార్టీయో మాకు తెలియదు. నోటి దూల వల్ల పార్టీ డిసైడ్ చేశారు అవతల వాళ్ళు. సమాజం మొత్తం విడిపోయింది. రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తున్నారు ప్రతి వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ. కానీ మనకి నీతి జాతి ఉంది. అందులో బ్రాహ్మణమైన మనం కనీసం అందరికన్నా ఎక్కువగా నిజాలు మాట్లాడాలి, అందరికన్నా ఎక్కువ ప్రజాహితం కోరుకోవాలి. ఇవి మానేసి బ్రాహ్మణుల్ని రోడ్డు మీద తీసుకొస్తారు. మీకన్నా ముందు ఇప్పుడు మూర్తి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, మీరు వెళ్ళండి. తప్పు జరిగితే పోలీసు వారు కేసు బుక్ చేసి దండనేస్తారు. అంతేగాని మీరు ప్రజల్ని బెదిరించకండి.
మీరు ప్రజాసేవ ఏం చేశారో చెప్పండి. మీరు చేసిన సేవలు తీసుకున్న వాళ్ళందరినీ అడుక్కోండి హెల్ప్ చేయమని. పని పాట లేని వాడు ఎవడు లేడు. మీరు కూడా ఎవరికి ఫ్రీగా చేసి ఉండరు, డబ్బులు దొబ్బే ఉంటారు. నాకు తెలుసు మీరు ఎవరెవరు తీసుకున్నారో. మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర తీసుకున్నారు, నాకు తెలుసు. వాళ్ళకి పూజలు చేశారని తెలుసు. కానీ ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు. ఎందుకంటే మీ ఆయన వృత్తి, అది తప్పులేదు. కానీ వృత్తి పరిధులు దాటి అనవసర విషయాల్లో కలగజేసుకుని నోటి దూలతో అడక్కండా ఒకళ్ళ చావును కోరుకుంటారా? ఇది కరెక్టా? బ్రాహ్మణమైన మనం ఆ పని చేయగలమా? చేయడానికి హక్కు ఉందా మనకి? బ్రాహ్మడికి ఉండాల్సిన నీతి జాతి ఏమిటి? సమాజ హితాన్ని కోరుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. తరతరాలుగా దారం ధర్మాలు స్వీకరిస్తూ మన జాతిపైకి వచ్చింది. స్వీకరించడం మన జన్మ హక్కు, ఆశీర్వదించడం ఆ దేవుడిచ్చిన వరం. అది మానేసి టీవీల్లోకి వచ్చి బెదిరిస్తారా మీరు? ఎవరినమ్మా బెదిరించేది? ఆడకూతురు అయిపోయావు. హద్దుల్లో ఉండమ్మా. మీ ఆయన్ని హద్దుల్లో ఉండమను. ఇకనైనా మీరు తప్పు చేస్తే లెంపలేసుకుని కనీసం సమాజం యాక్సెప్ట్ చేసేదాకా నోరు మూసుకుపడి ఉండండి. లేదా ఆ ఫోన్లో మాట్లాడిన ఇద్దరిని తీసుకుని పోలీస్ స్టేషన్కి ఇవాళ వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మీరు చచ్చి వారిని అనాథలు చేయకండి. మళ్ళీ దేవుడు క్షమించడు. మీ కర్తవ్యాన్ని చివరిదాకా నిర్వహించండి. పిల్లలకి ఏం చేయాలో చేయండి. సమాజ హితాన్ని కోరుకోండి. నువ్వు నా ఇంటి ఆడపడుచులా నీకో సలహా చెప్తున్నా. ఇంకెప్పుడు టీవీల్లోకి రాకు. వచ్చిన మర్యాదగా మాట్లాడు. ఎవ్వరూ మీకు సేవకులు కాదు. టేక్ కేర్. ఇది హెచ్చరిక అనుకో. నీ తండ్రి లాంటి వాడి హెచ్చరిక అనుకో. నీ మొగుడు నోటి దూలను ఆపు. నీ నోటి దూలను కూడా తగ్గించుకో. తప్పు జరిగితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడికి పోండి. కామ్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి బ్రాహ్మణులు హెల్ప్ చేయండి, అడ్వకేట్లు హెల్ప్ చేయండి, జర్నలిస్టులు హెల్ప్ చేయండి, పోలీసులు హెల్ప్ చేయండి. పని పాట ఎవరికి లేదు. నువ్వెవరు హెల్ప్ చేసావు వాళ్ళందరినీ పిలుచుకో. ఇంట్లో అందరికి భోజనాలు పెట్టి అందరూ హెల్ప్ అడుగు. ఎక్కువగా మాట్లాడకమ్మా. దేవుడు మనల్ని క్షమించడు. మనం బ్రాహ్మణులం. అణిగి మణిగి ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి. ప్రజలు మంచి కోరుకోవాలి. అది మూర్తి గారైనా ఎవరైనా సరే. తప్పు చేస్తే చట్టాలకి లోబడి కంప్లైంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మిత్రులారా, నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. ఒక లైక్ పెట్టండి. మీ సూచనలు సలహాలు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.